హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నిన్నటి ఎపిసోడ్ మీరు అందరూ చూసే ఉంటారు. మొత్తం ఎపిసోడ్ అంతా కూడా గొడవలు, గొల్లు, అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబబ్బలు ఇవే ఉన్నాయి. ఎంత మారిపోయింది ఒక్కసారి. ఒక్క వారంలో మొత్తం చేంజ్. ఈ ఫైర్ స్టార్మ్స్ అన్నందుకు గాను వాళ్ళు అలాగే చేస్తున్నారు. వాళ్ళలో శ్రీనివాస్ సాయి అంటే జెంట్స్, లేడీస్ ముగ్గురు ఫుల్ ఫైర్డ్గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వల్ల విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. రమ్య వల్ల, అయాష వల్ల, ప్లస్ మాధురి దివ్యల మాధురి వల్ల. కానీ శ్రీనివాస్ కానీ, తర్వాత నిఖిల్ కానీ, నెక్స్ట్ గౌరవ్ కానీ చాలా కామ్గా ఉన్నారు. ఇంకా గౌరవ్ కెప్టెన్సీ టాస్క్లో కాస్త కూస్త ఆడుతున్నాడు, కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వీళ్ళిద్దరూ వేస్ట్, అంటే అంత అసలు లేనే లేదు, అసలేదు. ఇంకా ముందు ముందు ఆడతారేమో చూడాలి. కానీ దివ్యల మాదిరి వచ్చిన దగ్గర నుంచి గేమ్లు ఎలా స్టార్ట్ అయిందో నిన్నటి చూశారు కదా. మొత్తం 1 by 1 ఒకరి తర్వాత ఒకరితో గొడవ. దీనికి సంజన గారు తోడయ్యి స్కెచ్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారో చూడండి అన్నట్టుగా, లేకపోతే ఎవరు మనల్ని గొడవ పడితే ఆనందిస్తారో చూడండి అన్నట్టుగా మాధురి గారును దీనికి స్టిక్కర్స్ కోసం గొడవ. నెక్స్ట్ ఆయాషను, రీతు ఇద్దరు అంట్లు ముందు నేను రాత్రి తోమేశాను, మళ్ళీ తెల్లవారు లేచి నువ్వు తోముతావా, నేను తోమాలా, రాత్రి ఎందుకు ఉంచావని మళ్ళీ అదొక గొడవ. ఆ గొడవలో మళ్ళీ మాధురి గారి దూరిపోయి మళ్ళీ గొడవ. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలా వరుస మీద గొడవల మీద గొడవలు. ఈలోగా డీమన్ పవన్ ఆయనదొక గొడవ. ఈ పులిహార ఎలా కలపాలి ఏంటి, రీతుతోనే కలపాలా, లేకపోతే ఉదయం పగటిపూటేమో ఆయాషతో కలపాలా, వీళ్ళిద్దరితో గొడవ. ఇదొక గొడవ ఉంది మధ్యలో. ఇవన్నిటితో నిన్న ఎపిసోడ్ అలా సాగిపోయింది. కెప్టెన్సీ టాస్క్ అంతా కూడా బాగానే జరిగింది. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కూడా వస్తుంది, చూడండి అందరూ. ఇంకా లైవ్లో అయితే ఇంకా ఉంది. ఇవాళ అంతా కూడా కొంచెం నిన్నటి మీద ఇవాళ బెటర్గా ఉంది. వీళ్ళు హౌస్ ఇది కూల్గా ఉంది, అంతా కామ్ అయ్యారు. ఎందుకంటే మొదట వచ్చిన రోజు కదా, రెండో రోజు మూడో రోజు నామినేషన్స్ తర్వాత ఇలా గొడవ ఫైర్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా అరిచి పెడబొబ్బలు తగ్గించి ఉంచారు. అలాగే నైట్ నిద్రపోయిన తర్వాత టాక్స్ గురించి ఒక గొడవ జరిగింది. నిద్రపోతున్నాము, లైట్లు ఆఫ్ చేస్తున్నారు, నిద్రపోవాలి కదా, ఇప్పుడు కూడా మీరు మాట్లాడితే ఎలాగా, పడుకోనివ్వరా, ఎప్పుడు పడుకోవాలి, మేము ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని ఒక గొడవ జరిగింది. ఈ రకంగా మొత్తం అంతా నిన్న అలాగే ఉంది. ఇంకా ముందు ఎలా ఉంటుందో. కానీ నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు. ఈ వారం మీరు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఓట్లు వేసుకోండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరికీను. లేకపోతే ఈ వారం వెళ్ళిపోయేటట్టుగానే ఉన్నారు. పెద్ద తలకాయ వెళ్ళిపోతున్నది. ఎందుకంటే రాము రాథోడ్ వెళ్ళిపోయినా అంటే రాము రాథోడ్కి ఓట్లు పడట్లేదు. నెక్స్ట్ భరణి గారికి కూడా వెనకబడిపోతున్నారు. భరణి గారికి కూడా ఓట్లు పడట్లేదు. ముందు అందులో ఉన్నది ఏంటంటే దివ్య గారు. మాధురి గారితో గొడవ పడడం వల్ల దివ్య గారికి బాగా ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే అందరూ కూడా మాధురి మీద క్రేజీతోని దివ్యగా వేస్తున్నారు చాలామంది. ఓట్లు టక్క పడుతూనే ఉన్నాయి. అలా లైవ్లో చూసుకుంటూ ఉంటే మొత్తం ఆన్లైన్ ఏ వెబ్సైట్ చూసినా దివ్య గారికే పడతాయి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, లేకపోతే ఈ వారం ఎవరు వెళ్ళిపోతారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికి మీ స్టేటస్‌ల్లోని నా తాలూకా వీడియోస్‌ని క్లిప్స్‌గా పెట్టుకోండి. మీ దయించి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎన్ఆర్కే టాక్స్. నా పేరు రాధాకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.